దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు అందరికీ నా యొక్క ధన్యవాదములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. మరి ఈరోజు మన దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో దేవుని యొక్క వాక్యమును మనం శ్రద్ధగా విందాం. ఎందుకనగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగును అనే ఒక వాక్య ప్రకారం మనము దేవుని వాక్యం వినిన కొద్దీ మన విశ్వాస జీవితంలో మనం అంత పైకి ఎదుగుటకు మనకు దేవుడు సహాయం చేస్తాడు. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే, దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే. దేవునికి ఎటువంటి పక్షపాతము లేదు. దేవుని దృష్టిలో ధనికుడని, పేదని, లేక తెలుపని, నలుపని, లేక అగ్రవర్ణ కులమని, లేకంటే అనగారిన కులమని, ఎటువంటి భేదము దేవుని దృష్టిలో లేదు. ఇవన్నీ కూడా మనుష్యులు ఏర్పరచుకున్నవే. మరి దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఆయనకి ఎటువంటి పక్షపాతం లేదు. అతనికి ఎటువంటి భేదము లేకుండా దేవుడు మనల్ని అందరినీ ఏక హృదయంతో ఆయన ప్రేమిస్తున్నాడు. మరి యేసయ్య ఆయన పరిచర్య చేయు సమయంలో యేసయ్య ఎప్పుడు ఆయన చుట్టూ మరి సుంకరులు, పాపులు, లేక ఇలా చాలా చాలా రకాల పాపం చేసిన వారినే ఆయన చుట్టూ ఉండేవారు. వీరిని చూచి మరి పరిసయ్యులు కావచ్చు, మరి శాస్త్రులు కావచ్చు, శాస్త్రోపదేశాలు కావచ్చు, అందరూ అభ్యంతరపడేవారు. ఎందుకు ఎప్పుడు నీ చుట్టూ ఇలాంటి వారే ఉంటారు అని ప్రతిసారి ఆయన అభ్యంతరపడేవారు. దేవుని చుట్టూ ఆయన వెంబడించి వారు అనేక రకాల, కొంతమంది స్వస్థత కోరి వస్తున్నారు, కొంతమంది రొట్టెలు కోరి వస్తున్నారు, ఇంకొంతమంది పరలోక రాజ్య మర్మమును తెలుసుకోవడానికి వస్తున్నారు, మరి ఆయన యొక్క దయగల మాటలు వినడానికి కొంతమంది వస్తున్నారు. కాకపోతే ఈ యొక్క పరిసయ్యులు లేక శాస్త్రులు ఈ గుంపు అయితే ఆయనలో తప్పు వెతకడానికి, లేక ఆయనలో లోపం వెతకడానికి, లేక ఆయన విశ్రాంతిని ఒకవేళ సూచక్రియ చేసినట్టయితే వాటిని బట్టి ఆయన్ని అభ్యంతరపరచడానికి, లేక ఏదో రకంగా యేసయ్యని ఇబ్బంది పెట్టడానికే వారు ఎల్లప్పుడూ ఆయన వెంబడించేవారు. అందుకే మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలో 7 మార్లు అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులారా అని పదే దేవుడు వారిని ఖండించినట్టుగా మనము మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడ మనం ఈరోజు ధ్యానించబోతున్న అంశం ఏమంటే, లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ప్రభువు మనకు తెలిపి ఉంటున్నాడు. యేసయ్య తన యొద్దకు వచ్చి ప్రజలకు ఉపమాన భావంతోనే ఆయన ప్రజలందరికీ వివరించేవాడు. ఏ యొక్క సువార్త కావచ్చు, పరలోక రాజ్యం గురించి కావచ్చు, ప్రతి ఒక్క సందర్భము ఆయన ఉపమాన రీతిగా బోధించేవాడు. ఉపమానము లేకుండా ఆయన ఏది బోధింపలేదనేసి మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మాట కనబడతారు. మరి అక్కడ యేసయ్య ఈ యొక్క పరిసయ్యులతోనూ శాస్త్రులకు వారికి ఉపమాన రీతిగా 3 సంగతులు ఆయన తెలియజేసి ఉంటున్నాడు. అందులో లూకా సువార్త 15వ అధ్యాయంలో మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రెపిల్లని గురించి ఆయన మొదటి ఉపమానం తెలియజేసినాడు. రెండవ ఉపమానంగా పోగొట్టుకున్న నాణెముల గురించి కూడా ఆయన తెలియజేసినాడు. ఈ 2 ఉపమానాలు తెలియజేస్తూ యేసయ్య ఒక మాట అన్నాడు. ఎందుకంటే అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అనే మాట యేసయ్య తెలియజేసినాడు. అనగా పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు వీరు తమకు తాము అధికముగా వారు ఊహించుకునేవారు. తామే దేవుని బిడ్డలమని, తామే దేవుని యొక్క పరిచారకులమని, తామే దేవుని యొక్క ఆజ్ఞను పూర్తిగా పాటించుచున్న వారమని తమను తాము హెచ్చించుకొనుచు పాపులను, లేక సుంకరులను, లేక దేవుని విషయమై దూరంగా ఉన్న వారిని చాలా నీచంగా చూసేవాళ్ళు. ఆ విషయమై దేవుడు అటువంటి వారిని ప్రేమించి కనికరము చూపుడని పరిసయ్యులకు ఎన్నిసార్లు హెచ్చరించినా వారు పెడచెవిని పెట్టినారు. మరి వారి యొక్క చెవులు మందమంగా మార్చబడి ఉంటున్నారు. వారిని ఉద్దేశించే ప్రభువు ఈ యొక్క 3 ఉపమానాలు తెలియజేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అందులో ఈ 3వ ఉపమానము తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినదండి. క్రైస్తవ జీవితంలో ఉన్న వారికి, మరి క్రైస్తవంలో ఉన్న వారికి ఈ యొక్క ఉపమానం గురించి తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉపమానాల్లో ఈ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం, మరి మంచి సమరయుని యొక్క ఉపమానం, మరి అంత మాత్రమే కాకుండా మరి విత్తనముల ఉపమానం, ఇవన్నీ కూడా యేసు ప్రభువు నుంచి వచ్చిన అత్యద్భుతమైన ఉపమానం. మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము స్వయాన యేసు ప్రభువే ఆయన తన శిష్యులు ఎదురుగా మరి పరిశీలందరూ ఉండగా ప్రజలందరితో యొక్క ఉపమానాన్ని ఆయన తెలియజేసినాడు. మరి ఆ యొక్క ఉపమానం మనం చూసినట్టయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32వ వచనం వరకు ఈ యొక్క ఉపమానం గురించి ఉంటారు. అందులో ఒక తండ్రి ఉన్నాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు. మరి 2 కుమారుల్లో చిన్న కుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి, నాకు రావాల్సిన ఆస్తి భాగం నాకు పంచివ్వము, నేను దూరముగా వెళ్ళి బ్రతుకుతాను అని తన తండ్రి యొక్క తన ఆస్తిని గురించి అడుగుచున్నాడు. ఆ తండ్రి మిక్కిలి ధనవంతుడు. మరి ఆ యొక్క ధనవంతుడు తన చిన్న కుమారునికి తనకున్న ఆస్తిలో చిన్న కుమారునికి రావాల్సిన ఆస్తి భాగమును ఆయన పంచి ఇచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 11-12 వచనాలు చూసినట్టయితే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండి, వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చూడండి, ఇక్కడ యూదుల యొక్క ఆచార ప్రకారం ఆ కాలంలో తండ్రి బ్రతికి ఉండగా పిల్లలు ఆస్తులు పంచుకోవడం అంటే అది తండ్రిని విపరీతంగా ఆయన అవమానించినట్టుగానే. అనగా తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు జరగాలి. కాకపోతే తండ్రి బ్రతికి ఉన్నప్పుడే తన ఆస్తులు పంచుకున్నట్టయితే తండ్రి చనిపోయిన వారిలో వ్యక్తికి సమానంగా ఉన్నాడని ఆ కాలంలో అక్కడ ఆచారంగా ఉంటున్నది. మరి ఆ యొక్క సందర్భంలో చిన్న కుమారుడు తన తండ్రిని అవమానపరిచి, నీవు చనిపోయినట్టుగా అనుకున్నట్టయినా పర్వాలేదు, కానీ నా ఆస్తి నాకు పంచి ఇచ్చేటట్టుగా ఆ రోజు అతడు తన ఆస్తిని తీసుకున్నాడు. మరి యూదుల ఆచారం ప్రకారము ఆస్తి పంపకం ఎలా జరుగుతుందంటే, జ్యేష్ఠునికి అనగా పెద్దవానికి 3 భాగములలో జ్యేష్ఠుడికి 2 భాగములు, మరి రెండింతలు, మరి చిన్నవానికి 1 భాగం మాత్రమే ఆ కాలంలో ఆస్తి పంపకాలు జరిగేవి. వీటిని ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ యొక్క ఆస్తి పంపకాల యొక్క వివరణ ఉంటున్నది. చూడండి, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దాన్ని తన కుమారుడు స్వాస్థ్యముగా ఇచ్చేవాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వాడిని జ్యేష్ఠునిగా ఎంచవలెను. మరి ఎందుకనగా వాడి యొక్క బల ప్రారంభము గనక, జ్యేష్ఠుడు బల ప్రారంభము గనక జ్యేష్ఠత్వ భాగము అధికారము వీనిదే. ఆ కాలంలో బహుభార్యాతత్వం ఉన్నా కానీ మొదటి భార్యకు పుట్టిన మొదటి కుమారుడే జ్యేష్ఠుడు. మరి అతను 2వ భార్యను ప్రేమించినా కానీ వారి కుమారుని జ్యేష్ఠుడిగా ఎంచకూడదు. కానీ ద్వేషింపబడినా కానీ మొదటి కుమారుడినే జ్యేష్ఠత్వంగా వారు పేర్కొంటారు. వానికే జ్యేష్ఠత్వం యొక్క అధికారం కూడా వస్తున్నది. ఆ యొక్క జ్యేష్ఠునికి 2 పాళ్ళ భాగము అతనికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సిందిగా యూదుల ఆచారం ప్రకారము ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు అనగా 2వ కుమారుడు తనకవచ్చు ఆ యొక్క 1 భాగం ఆస్తిని తీసుకొని దూర దేశములకు వెళ్ళి తన ఆస్తి అంతా పాడు చేశాడంట. చూడండి, లూకాసు వార్త మరి 15వ అధ్యాయము 13 నుంచి మనం చదివినట్టయితే, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూర దేశమునకు పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. తనకు రావాల్సిన ఆస్తిని మొత్తం సమకూర్చుకొని ఈ చిన్న కుమారుడు దూరంగా తల్లిదండ్రులకు దూరముగా వెళ్ళి
మనకి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ యొక్క దుర్వ్యాపారం గురించి వ్రాయబడింది. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మరి 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలనగా, ఈ యొక్క చిన్న కుమారుడు దుర్వ్యాపారం అనగా మద్యము తాగుచు, వ్యభిచారం చేయుచు, జూదమాడుచు, అల్లరితో కూడిన ఆటపాటలు ఆడుచు ఆ యొక్క ఆస్తిని మొత్తము సర్వనాశనం చేసేసి ఉంటున్నాడు. ఆస్తి మొత్తం వెళ్ళిపోయినది, తాను తీసుకొచ్చిన ధనం తరిగిపోయినది, ఇంకా తినడానికి తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితికి చిన్న కుమారుడు చేసి ఉంటున్నాడు. చూడండి, తండ్రి యొక్క నుంచి తాను తీసుకుని వచ్చిన ఆస్తిని యావత్తును పోగొట్టుకుని అతడు రిక్తుడిగా చేయబడ్డాడు. ఇదే రకంగా మనకు పాత నిబంధన గ్రంథంలో కూడా ఇస్సాకు అనే తండ్రికి ఏశావు మరియు యాకోబు అనే ఇద్దరు కుమారులు ఉంటున్నారు. అందులో ఏశావు జ్యేష్ఠుడు, మరి యాకోబు రెండవ వాడు. మరి ఆ యొక్క ఇస్సాకు తన అవసాన దశలో ఉన్నప్పుడు పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, ఇదిగో నా మరణ దినములు సమీపమైన గనక నా కొరకు నువ్వు వేటకు వెళ్ళి నాకు వేట మాంసం తీసుకుంటున్నాము, ఇదిగో దాన్ని తిన్న తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను అని మరి ఇస్సాకు ఏశావుకు తెలియజేసినప్పుడు ఏశావు అరణ్యంలోనికి వెళ్ళినాడు వేట మాంసం తీసుకోవడానికి. ఈ యొక్క మాటలు విన్న అతని భార్య అయిన రిబ్కమ్మ గారు యాకోబును పిలిపించి యాకోబుకు మరి ఏశావు యొక్క వస్త్రమును తొడిగించి తాను సిద్ధం చేసిన యొక్క మేక పిల్లల యొక్క వండిన మాంసం ఇస్తూ, నీవు వెళ్ళి నీ తండ్రి యొక్క ఆ ఆశీర్వాదం పొందుకొను అని సూచించి మరి యాకోబును తన తండ్రి యొద్దకు పంపించి ఉంటున్నారు. మరి ఇస్సాకు మంద దృష్టి గలవాడు, ఆయన వయసు పైబడినందున మంద దృష్టి కలిగిన వాడుగా ఉంటున్నాడు. అతడు వచ్చి మరి ఆ యొక్క సందర్భంలో ఇస్సాకుకు తన తల్లి సిద్ధం చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహారం అతను ఎందుకు తీసుకుని వచ్చినప్పుడు ఇస్సాకు ఆ ఆహారంను తిని చక్కగా మరి తన కుమారుడైన యాకోబును ఆయన ఆశీర్వదించడం ప్రారంభించినాడు. చూడండి, మీకు ఆదికాండము 27వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల్లో ఆ యొక్క ఆశీర్వాదం గురించి మనకు కనబడతారు. అతడు దగ్గరకు రాగా వచ్చిన అతన్ని ముద్దు పెట్టుకునేను. అప్పుడు అతని వస్త్రపు సువాసన చూచి అతన్ని దీవించి ఇట్లా నేను ఏ విధంగా ఆశీర్వదించాడంటే, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనులు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనములకు నీవు ఏలికవై ఉండుదువు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించిన వారు శపింపబడుదురు, నిన్ను దీవించి వారు దీవింపబడుదురని మరి ఇస్సాకు యాకోబును మనఃపూర్వకంగా దేవుని పేరిట ఆయన ఆశీర్వదించినాడు. మరి ఏశావు ఆ దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు వెళ్ళిన వెంటనే ఏశావు తాను సిద్ధం చేయించిన ఆహారం తీసుకొని వచ్చినప్పుడు, ఇదిగో నీ తమ్ముడు నీ ఆశీర్వాదం తీసుకెళ్ళిపోయినాడు అని తెలియజేసినప్పుడు ఏశావు యాకోబు పైన పగ పంచుకొని యాకోబును చంపడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆ సమయంలో రిబ్కమ్మ గారు యాకోబును అక్కడ నుండి తన మామగారైన లాబాను యొద్దకు యాకోబును పంపించి వేసినాడు. మరి చూడండి, ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమనగా, ఇస్సాకు యొద్ద యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడే కానీ ఇస్సాకు యొద్ద నుండి ఒక నూలు పోగైనా యాకోబు తీసుకోలేదు. కేవలం తన చేతికరను తీసుకొని మరి యాకోబు తన తండ్రి యొద్ద ఇంటి నుండి తన మామైన లాబాను ఇంటి యొద్దకు వెళ్ళినాడు. వెళ్ళు మార్గంలో దేవుడు అతనికి ఆ యొక్క హారాను ప్రాంతంలో మరి ఆ యొక్క బేతేలు ప్రాంతంలో అతనికి కలలో అతనికి దర్శనమిచ్చి, నీ యొక్క సంతానం నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు యాకోబునకు ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు. మరి ఇక్కడ నేను మీకు కోట్ చేస్తున్న విషయం ఏమనగా,
ఇస్సాకు యొద్ద నుండి యాకోబు ఏ మాత్రము ఏ యొక్క ఆస్తి భాగం ఆయన తీసుకుని వెళ్ళలేదండి. తప్పిపోయిన కుమారుని వలె తనకు వచ్చి ఆస్తి భాగమును తీసుకుని వెళ్ళినట్లుగా యాకోబు ఒక నూలు పోగైనా తీసుకోకుండా కేవలం చేతి కర్రతో ఆయన మరి తన మామైన లాబాను ఎదుగు పారిపోయినాడు ఆయన. మరి దేవుడు ఎంతగా యాకోబును ఆశీర్వదించాడంటే చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడు ఎట్లగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే యాకోబునకు మనకందరికీ తెలిసినదే, లేయా మరియు రాహేలు గారు భార్యలు, వారి దాసీల నుండి జిల్పా బిల్హా గారు ఉపపాత్రులుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా 12 కుమారులు, వారు గోత్రకర్తలుగా వారు ఆశీర్వదింపబడ్డారు. దీనా అనే ఒక కుమార్తె, మరి అంత మాత్రమే కాకుండా విస్తారమైన పశు సంపద, విస్తారమైన దాసదాసీలు, 2 గుంపులుగా చేసినా కానీ అంత విస్తారమైన పశు సంపదను ఎలా సంపాదించుకున్నారంటే దేవుని యొక్క ఆశీర్వాదం వలన యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. తండ్రి యొద్ద నుంచి వచ్చిన ఆస్తిని ఏనాడు యాకోబు తీసుకోలేదండి. అదన్నీ కూడా ఏశావు గారే తీసుకున్నారు, ఏశావు గారే అనుభవించినారు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం యాకోబు పొందుకున్నాడు. నేటికి కూడా బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పేరు లిఖింపబడి ఉన్నది. గోత్రకర్తలుగా తన కుమారుడి పేరు ఉంటున్నది. పితరులలో అతడు చేర్చబడ్డాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను ఎంత రీతిగా దేవుడు యాకోబును ఆశీర్వదించినాడండి. మరి అందుకనే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చునే మాట కనబడుతుంది మనకు. యెహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా మనుషులుగా నరులు మనం ఎంత కష్టపడ్డా కానీ మన వృద్ధిలోకి రాలేమని. దేవునికి విరోధంగా చేసే పనులు అభివృద్ధి కాలేదు, ఆశీర్వదింపబడదు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్టయితే వారు కష్టాల్లో ఉంటే కూడా వారు సంతోషంతోనే వారి యొక్క జీవిత దినాల్ని కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి ఇక్కడ యాకోబు తన తండ్రి ఇంటి నుండి ఏమి తీసుకురాకపోయినా దేవుని యొక్క ఆశీర్వాదం వలన ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు, అభివృద్ధి చెందినాడు. ఇక్కడ తండ్రిని బాధ పెట్టిన యొక్క తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఆస్తిని, తన భాగం తీసుకుని వెళ్ళినా కానీ తన భాగం అంతటిని దుర్వ్యాపారం వలన నాశనం చేసుకుని మొత్తము పోగొట్టుకొని రిక్త హస్తులతో నిలబడ్డాడు. ఎంత తేడా కదండి దేవుని యొక్క ఆశీర్వాదమునకు, మరి దేవుని యొక్క మరి మనుషుల యొక్క ఆశీర్వాదములకు ఎంత తేడా ఉన్నది కదా. మరి ఇక్కడ మనం మరలా తప్పిపోయిన మనకు ఉపమానం వచ్చినట్టయితే మరి బుద్ధి వచ్చిందంట. అప్పటికి ఎవరికి? సమస్తము పోగొట్టుకున్న ఆ యొక్క చిన్న కుమారునికి బుద్ధి వచ్చిందంట. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు చూసినట్టయితే మరి ఆ యొక్క సందర్భంలో మొత్తము పోగొట్టుకున్న ఇతను అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకరి చెంత చేరినాడు. వాడేం చేసినాడంటే ఇతనిని పందులు మేపడానికి నియమించినాడు. ఎవరిని? చిన్న కుమారుని పందులు మేపడానికి నియమించుంటున్నాడు. ఇతడు తండ్రి యొద్ద ఏమో విస్తారమైన ఆశతో ఇతని దగ్గర విస్తారమైన పనివారు ఉంటున్నారు. వారికి పైగా ఉన్నటువంటి యజమాని యొక్క చిన్న కుమారుడు అటువంటి వ్యక్తి తన హీన స్థితిలో పందులు మేపడానికి పంట పొలాలకు వెళ్ళినాడు. ఆ పందులు కొనే పొట్టును తిందామనుకున్న ఆకలి తట్టుకోలేకుండా అది కూడా అతనికి దొరకకపోయేసరికి అప్పుడు వానికి బుద్ధి వచ్చిందండి. అప్పుడు బుద్ధి వచ్చి అంటున్నాడు లూకాసు వార్త 15వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టు నీ యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిగా ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుకుందుని లేచి తండ్రి వద్దకు వచ్చినాడు. బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతాను, నా తండ్రి ఎత్తుకు వెళ్ళి క్షమాపణ కోరుకుంటాను, నా తండ్రి ఎత్తుకు వెళ్ళి నేను పశ్చాత్తాపడతాను, ఆయన కనికరం కోరుకుంటాను,
నాయనా ఇదిగో నేను నీ కుమారులో ఒక్కడిగా నేను ఇక నేను ఉండలేను నాయనా, ఇదిగో నన్ను కూలివాడిగా పెట్టుకో నా తండ్రి అని నేను చెప్పుకుంటాను. ఇదిగో నేను పరలోకముకు విరోధంగాను నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నానని ఎప్పుడైతే పశ్చాత్తాపం అతనిలో వచ్చిందో చూడండి, అతని జీవితంలో మార్పు కూడా మొదలైందండి. మరి అతడు తన తండ్రి యొక్క ఇంటికి వస్తున్నాడు. తండ్రి ఈ కుమారుని కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఈ యొక్క కుమారుని కోసమే తండ్రి ఎదురు చూస్తున్నాడు. చూడండి, మీకు లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, వాడిక దూరముగా ఉన్నప్పుడే తండ్రి కుమారుని కనుగొని కుమారుని యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళాడట. తండ్రి కుమారుని పైన ద్వేషం పెంచుకోలేదు. అయ్యో నా ఆస్తి అంతా ఇతడు వెళ్ళి దుర్వ్యాపారంలో నాశనం చేసినాడే, వేష సాంగత్యం చేసినాడే, చూతమాడి నాశనం చేసినాడనే యొక్క ద్వేషం కుమారుని పైన తండ్రి పెంచుకోలేదండి. అతడు కుమారుడు తన ఎద్దకు వచ్చుట చూచి అతని దూరముగానే ఉండగానే అతని గుర్తించి అతని ఎద్దకు ఇతడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎంత అద్భుతమైన సంఘటన! పరిగెత్తుకుని వెళ్ళి వెంటనే ఆ యొక్క భయంకరమైన స్థితిలో ఉన్న చిన్న కుమారుడు, దుస్తులు సరలేదు, స్నానం చేయలేదు, దుర్వాసన, పందుల పెంపకం చేసి ఉంటున్నాడు. వాటిని కూడా అతను అవేమి చూడకుండా వచ్చిన కుమారుని తన హత్తుకొని దగ్గర తీసుకుని కౌగిలించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంట. ముద్దు పెట్టుకున్నప్పుడు తండ్రి దగ్గర అంటున్నాడు కుమారుడు, తండ్రి ఇక మీద నీ కుమారుడు అనిపించుకుంటూ నేను యోగ్యుడును కానైనా నీకు విరోధంగాను పరలోకంలో దేవునికి విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, ఇదిగో నన్ను క్షమించు తండ్రి, నన్ను కూలివానిగా పెట్టుకోనన్నా అనేసి ఎప్పుడైతే తండ్రితో కుమారుడు అడిగినాడో, కుమారుని చూచి తండ్రి అంటున్నాడు తన దాసులందరినీ దగ్గరికి పిలిచి, చూడండి, త్వరగా ఇతనికి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించండి, త్వరగా ఇతని చేతికి ఉంగరం పెట్టండి, త్వరగా ఇతని కాళ్లకు మరి చెప్పులు తొలగించండి. చూడండి, 3 సంగతులు అక్కడ. ప్రశస్తమైన వస్త్రము రక్షణకు సాదృశ్యము, ఉంగరము మరి అధికారములకు సాదృశ్యము, మరి కాళ్లకు జోళ్ళు సమాధానానికి సాదృశ్యం. మరలా అతనికి తన తండ్రి కుమారుని అంగీకరించి అతన్ని రక్షించి ఉంటున్నాడు. మరి మరలా తన తండ్రి తన ఇంటిలో అతనికి అధికారం ఇచ్చి ఉంటున్నాడు ఉంగరం పెట్టి. మరి తండ్రి తన కుమారునితో సమాధాన పడ్డాడు, కుమారుడు తన తండ్రితో సమాధాన పడ్డాడు. సాదృశ్యంగా కుమారునికి చెప్పులు తొలగించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. వెంటనే వెళ్ళి మీరు క్రొవ్విన దూడను వధించుడి, మనమందరము తిని మనము చక్కగా సంతోషపడతాము. ఇదిగో నా కుమారుడు, తప్పిపోయిన కుమారుడు మరలా నా యొద్దకు తిరిగి వచ్చి ఉంటున్నాడు. చూడండి 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడ్డారట. అందరూ సంతోషపడ్డారండి. ఇక్కడ జరిగిన విషయము అంతా మనం చిన్న కుమారుని గురించి ఆలోచించేసినట్లయితే, ఈ యొక్క ధనవంతునికి తండ్రికి మరొక కుమారుడు ఉంటున్నాడు. అతడు పెద్ద కుమారుడు. ఇతని యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే, మనం సాధారణంగా తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానంలో చిన్న కుమారుని గురించే ఎక్కువగా మనం వింటుంటాం, కానీ పెద్ద కుమారుడు యొక్క గురించి కూడా ఈ రోజు మనం కాసేపు విందామని. చూడండి, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వచ్చిన సందర్భంలో అతను పొలంలో పని చేసుకుంటూ ఉంటున్నాడు. పొలంలో పని ముగించుకొని ఇంటి దగ్గరకు వస్తున్న ఈ పెద్ద కుమారుడు ఇంటి వద్ద కోలాహలము, నృత్యాలు, సంగీతం వినపడుతుంటే పెద్ద కుమారుడికి సందేహం వచ్చి ఏమి జరిగి తన యొక్క దాసుని అడిగినప్పుడు ఆ దాసుడు సమాధానం ఇస్తున్నాడు, నీ తమ్ముడు తిరిగి వచ్చి ఉంటున్నాడు ఇంటికి. చూడండి, నీ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన ఇద్దరు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెను అని. తన రక్త సంబంధి తన తమ్ముడు, పెద్దవానికి తమ్ముడు సురక్షితంగా ఇంటికి వచ్చినందుకు అన్న సంతోషపడలేదు. సంతోషపడకుండా అతడు వ్యసన పడినట్టుగా, కోపపడినట్టుగా, అసూయ పడినట్టుగా మనం చూస్తున్నామండి. వెంటనే అతడు ఇంటి లోపలికి వెళ్లకుండా బయట నిలబడుకొని ఉంటున్నాడు. తండ్రి వచ్చి ఇదిగో లోపలికి రా అని అన్నను పిలిచినా కానీ అతడు లోపలికి వెళ్లకుండా తండ్రితో వాదనకు దిగినాడు. ఏమనగా చూడండి, మీకు లూకాసు వార్త 15వ అధ్యాయం 28-29 వచనాల్లో, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయేది గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలకు రమ్మని బతిమాలుకొనెను.
అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వచించితివనెను. తన తండ్రితో వాదన పెట్టుకున్నాడు. ఇదిగో ఇన్నేళ్లుగా నీతోనే ఉన్నాను, నేను ఇన్ని ఏళ్ళు నీతో దగ్గర నమ్మకంగా పనిచేసినా కానీ నాకు ఒక్క గొర్రె పిల్ల కూడా నువ్వు ఇవ్వలేదు. నా స్నేహితులతో కూడా నేను సంతోషించి విందు చేసుకున్నట్లు, అయితే ఈ యొక్క తమ్ముడు వీడు నీ యొక్క ఆస్తిని అంతటిని వేశ్యలతోనూ మరి దుర్వ్యాపారంతోనూ నాశనం చేసి ఉన్నాడు, వీడిని నువ్వు గణపరుస్తున్నావే అని ఈ యొక్క పెద్దవాడు చిన్నవాడి పైన కోపపడటము, ఈర్ష్యపడటము, అసూయపడటము వాడు ప్రారంభించాడు. ముఖ్యంగా మనం చూసినట్టయితే పెద్దవాని యొక్క మనస్తత్వం మనం చూసినట్టయితే 4 మనస్తత్వాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటి, అతడు స్వార్థపరుడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడండి. స్వార్థపరుడు. ఎందుకనగా వీడు మరలా చిన్నవాడు మరలా వచ్చేసినాడే, మరలా నా ఆస్తిలో వీడు భాగం తీసుకుంటాడేమో అనే యొక్క స్వార్థం అతనిలో బయలుదేరుతుంది. రెండవగా అతనిలో కోపం, అసూయపడ్డాడు, కోపపడ్డాడు. ఎందుకంటే ఆ తమ్ముడు వెళ్ళి నాశనం చేయడం కోపపడ్డాడు. అసూయ ఎందుకు పడ్డాడంటే తన తండ్రి తన స్నేహితులు సంతోషించినట్లుగా ఏ రోజు ఇలా విందు చేయలేదే, కానీ ఇతడు వచ్చినప్పుడు ఇతడు విందు చేస్తున్నాడు అనే యొక్క అసూయ పెద్దవాడిలో బయలుదేరిందని. మరి కృపా కనికరం కూడా లేకపోయింది అతనికి. మూడవదిగా పెద్దవాడికి కృపా కనికరం కూడా లేకపోయిందండి. అయ్యో నా తమ్ముడు నాశనం అయిపోయి తిరిగి వచ్చింటున్నాడే, అతని పైన కనికర పడతామనే యొక్క ఆలోచన అతనికి లేకపోయిందండి. మరి ఆ యొక్క 4వదిగా తమ్ముడిని తన కుటుంబంలోనికి మరలా తీసుకోకుండా ఉండాలి అనే యొక్క భావన అతను కలిగి ఉంటున్నాడు. తమ్ముడిని చేర్చుకునే ఉద్దేశము ఈ పెద్ద కుమారుల్లో ఎంత మాత్రము లేదండి, ఎంత మాత్రము లేదు. ఎందుకనగా అతడు స్వార్థంగా ఆలోచించినాడు. ఇతడు మరలా నా ఆస్తిలో ఒకవేళ భాగం కోరుకుంటాడేమో అనే యొక్క స్వార్థంతో అన్న అక్కడ ఆలోచన చేస్తున్నాడండి. దానికి అక్కడ తండ్రి మరలా పెద్ద కుమారుడితో అంటున్నాడు. చూడండి, మీకు లూకాసు వార్త మరి 15వ అధ్యాయం 31వ వచనంలో, అందుకతడు, కుమారుడా నీ వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. అక్కడ కుమారుడితో, పెద్ద కుమారుడితో తండ్రి మరలా మాట్లాడుచు, నీవు నాతోనే ఉన్నావు, మనం సంతోషించ యుక్తమే, కాకపోతే ఈ నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికినట్టుగా తన తండ్రి తన పెద్ద కుమారుడికి సంజాయిషి ఇచ్చుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఈ యొక్క 3 క్యారెక్టర్స్ మనం ఆలోచన చేసినట్టయితే తండ్రి స్థానంలో దేవుడు ఉంటున్నాడు, తండ్రి స్థానంలో దేవుడు ఉంటున్నాడు. మరి తప్పిపోయిన కుమారుని స్థానంలో ఎవరు ఉన్నారంటే, తప్పిపోయిన కుమారుని స్థానంలో పాపులను, సుంకరులను, దారి తప్పిపోయిన వారును, వీరందరూ కూడా తప్పిపోయిన కుమారునికి సాదృశ్యంగా ఉంటున్నారండి. దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఈ తప్పిపోయిన వారే అనగా దేవునికి విరోధంగా నడుచుకున్న వారి కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో, లోబడనోని ప్రజల వైపు దినమల్లా నా చేతులు నేను చాపుచున్నాననే మాట అక్కడ మనకు కనబడుతుందండి. అనగా దేవుడు మరలా దారి తప్పిపోయిన వారు, పాపులు ఎప్పుడు మరలా వారు దారి మార్చుకొని మారు మనసు పొంది నా యొద్దకు ఎప్పుడు తిరిగి వస్తారని దేవుడు ఎదురు చూచుచున్నాడు. ఈ తప్పిపోయిన కుమారునికి సాదృశ్యంగా పాపులు, సుంకరులు మరియు వీరందరూ మనకు కనబడుచున్నారు. మరి పెద్ద కుమారుని యొక్క సాదృశ్యంగా ఎవరున్నారంటే, దేవుడు ఎవరిని ఉద్దేశించి మాటలు పలుకుచున్నాడో వారే, అనగా పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, వీరందరూ కూడా పెద్ద కుమారునికి సాదృశ్యంగా ఉంటున్నారండి. ఆ కాలంలో యేసయ్య పరిచయం చేసిన కాలంలో మరి వీరందరూ కూడా అలాంటి స్వభావం గలవారే. లోకంలో ఒక సామెత ఉంటుందండి, దేవుడు అనుగ్రహించిన, దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకుంటాడంట. దేవుడు తప్పిపోయిన వారిని మారు మనసు పొంది తిరిగి వచ్చినప్పుడు క్షమించి చేర్చుకుంటే వీరు ఆ యొక్క పాపలను చూచి వారు అభ్యంతరపడేవారు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, వారికి గుణపాఠం తెలియచేయడానికి దేవుడు ఈ యొక్క ఉపమానాన్ని తెలియజేసినట్టుగా మనం ఈరోజు వాక్యంలో చూస్తున్నాము. మనము కూడా దేవునికి విరోధంగా అనేక పాపాలు చేస్తున్నామేమో.
మనము కూడా పశ్చాత్తాపం పొందాలి, మారు మనస్సు పొందాలి. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చినాడో, మనము కూడా మన యొక్క మార్గమును మార్చుకొని మారు మనస్సు పొంది దేవుని యొక్క పశ్చాత్తాపడి క్షమాపణ కోరి, ప్రభువా ఇంతకాలం మేము మీకు విరోధముగాను, పరలోకం విరోధముగాను, మీకు విరోధంగా మేము పాపం చేసి ఉన్నాము నైనా తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. ఇక మీదట అలాంటి జీవితం మేము జీవించకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి అని దేవుని యొక్క క్షమాపణ కోరుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని క్షమించి తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి తన బిడ్డలుగా స్వీకరించడానికి ఆయన నేటికి కూడా ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే సామెతలు 28:13 అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లును కానీ దాన్ని ముప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునే మాట మనం అక్కడ చూస్తున్నామండి. మనము కూడా దేవుని ఎదుట పశ్చాత్తాపడదాం, క్షమాపణ కోరుకుందాం. మన తండ్రి మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అటువంటి కృప తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.